సామాన్యంగా మన కుటుంబ సభ్యులను కానీ, మన ఆప్త మిత్రులను కానీ, లేకపోతే మనకి బాగా నచ్చిన వాళ్ళు కానీ అభిమానిస్తాం. కొంతమందిని అయితే పూజిస్తాం కూడా. తల్లిదండ్రులను పూజిస్తాం, ఎందుకంటే జన్మనిచ్చిన వాళ్ళు. కొంతమంది గురువులను పూజిస్తాం, ఎందుకంటే విద్యాబుద్ధులు నేర్పించారు కాబట్టి. కొంతమందిని పూజిస్తాం, వాళ్ళు మన ఆరాధ్యమైన నటులు, నటీమణులు కాబట్టి. జనరల్గా ఇవి మనం ఎక్కువ వింటుంటాం ఈ ప్యాటర్న్లోనే. ఈ రకంగా వీళ్ళ మీద అభిమానం, వాళ్ళ మీద ఇష్టం, కుటుంబ సభ్యులు, అన్న, తమ్ముడు, చెల్లి, అక్క, మామ, అత్త, ఇలాంటివన్నీ కూడా. సో దేశభక్తి అనే మాటకు వస్తే, భారతదేశంలో ఉన్న 140 కోట్ల మంది జనాభా పౌరులు. దేశభక్తి ఎంతమందికి ఉందయ్యా అంటే తక్కువ చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే దేశం వాళ్ళకి ఏమి ఇచ్చింది అన్నది చాలా తక్కువ మంది మాత్రమే వాళ్ళ మనసులో దాచుకుంటారు. దేశం అన్నీ ఇచ్చింది భారతదేశం. ఎందుకంటే మనం పీల్చే గాలి భారతదేశంలో, మనం తినే తిండి భారతదేశంలో, మన ఉద్యోగం అనేది వేరే ఏ వృత్తి చేసినప్పటికీ కూడా, ఏ ప్రవృత్తి చేసినప్పటికీ కూడా అవన్నీ కూడా ఈ ప్రాంతంలోనే, ఈ దేశంలోనే కొనసాగుతున్నాయి. అలాంటిది దేశానికి కష్టం వచ్చినప్పుడు, దేశానికి ఇబ్బందికర పరిస్థితులు వచ్చినప్పుడు, దేశానికి నష్టమైనప్పుడు తమకి అవకాశం ఉండి దాని మీద స్పందించిన వాళ్ళని ఏమనాలి? సో ఇప్పుడు ఈ అంశాలన్నీ ఎలా ఉన్నదంటే భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న అంశాలు. మినిట్ టు మినిట్ టెన్షనే. సరే, ఓకే, పాక్ ఏమీ చెయ్యలేదు, పాక్ నథింగ్, ఇవన్నీ కూడా తెలిసిన విషయాలే. కానీ దొంగ ఎప్పటి నుంచి ఏ రకంగా వచ్చి దొంగ దెబ్బ కొడతాడా అన్నది ఎవరికి తెలియని పరిస్థితి. అది ఒకరిని కొట్టచ్చు, ఇద్దరిని కొట్టచ్చు, ముగ్గురిని కొట్టచ్చు. ముంబై దాడులు మనం చూసాం. తాజ్ హోటల్లో ఎంత బీభత్సాన్ని సృష్టించారు. నిన్న కాక మొన్న పహల్గామ్లో చూసాం. అమాయకంగా 26 మంది టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళిన వాళ్ళు ప్రశాంతమైన భూతల స్వర్గం లాంటి ఆ ప్రాంతాల్లో విహరిద్దామని చెప్పి సమ్మర్ వెకేషన్స్కి వెళ్ళిన వాళ్ళు చనిపోదామని ఆ ప్రాంతానికి వెళ్తారా? చనిపోతామని అనుకుంటారా? ఎంత దారుణం అండి, ఎంత అన్యాయం. ఎవరో ఉగ్రమోకలు వచ్చి సంబంధం లేని వాళ్ళని మతం పేరు మీద అతి కిరాతకంగా కాల్చి చంపేశారు. మరి దీని మీద ఎంతమంది స్పందించారు అంటే సినిమా నటులు కానీ, రాజకీయ నాయకులు కానీ ఏదో తమదైన స్థాయిలో సంతాపాలు తెలిపారు. కానీ నిజమైన దేశభక్తి ఉన్నవాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు అనునిత్యం దానికోసమే మాట్లాడతారు, దానికోసమే పోరాడుతుంటారు, దానికోసం ఏదో చేయాలనే తపన ఉంటుంటుంది. ఆ తపన ఉన్న వ్యక్తిలో మొదటి వరుసలో ఉండే వాళ్ళలో కొనిదెల పవన్ కళ్యాణ్ ఒకరు. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ప్రాంతానికి, పహల్గాంకి సంబంధం అంటేని, మరి ఇన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి భారతదేశంలో, ఇంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు. సరే, వెళ్ళారు, అక్కడ ఏం జరిగింది, ఎలా జరిగింది అని పరామర్శలు చేశారు, అక్కడ వాస్తవాలు తెలుసుకున్నారు కేంద్ర మంత్రులు వాళ్ళు వెళ్ళి. కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రత్యేకంగా పహల్గాం పంపించి జనసేన జెండా భారతదేశ జెండాతో ఎగరేయించిన ఒకే ఒక్క నాయకుడు, ఒకే ఒక్క రియల్ స్టార్, ఒకే ఒక్క పవర్ స్టార్, అదే పవన్ కళ్యాణ్. పహల్గాంలో పవన్ జెండా అసలు గూస్ బంప్స్ జనసేన వాళ్ళకి కానీ, లేకపోతే ఆయన అభిమానించే వాళ్ళకి కానీ, కొనిదెన ఫ్యామిలీని అభిమానించే వాళ్ళు, మెగా ఫ్యామిలీని ఇష్టపడే వాళ్ళందరికీ కూడా ఇదిరా పవన్ కళ్యాణ్ అంటే అంటున్నారు. ఎందుకంటే ఆయన ఆలోచనలన్నీ ఈ రకంగానే ఉంటాయి. దేశభక్తి, మంచి చేయాలి, కష్టమైనవాడు బాధలు తీర్చాలి, ఆకలితో ఉన్నవాడు కడుపు నింపాలి, ఇదే అయింది. లేకపోతే నాకు 10 సినిమాలు తీయాలి, 10 హిట్లు కొట్టాలి, నేను ఉప ముఖ్యమంత్రిని కదా, ఒక 1000 కోట్లు సంపాదించాలి, అవి దాచేసుకుందాం, ఆ టైప్ ఎక్కడ కనిపించదు. ఎందుకంటే షూటింగులు చేసి కష్టపడి డబ్బులు సంపాదించుకుని అది ప్రజల కోసం పంచిపెట్టే వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఇదే కుటుంబానికి ఆయన చేసిన సర్వే ఏ రకమైన సేవ చేశారు? మొత్తం సర్వేలన్నీ తెప్పించుకుంటుంటాడు ఆయన నిత్యం. ఎక్కడెక్కడ ఏ కష్టాలు ఉన్నాయి, కౌలు రైతులు ఒక సర్వే, దాని మీద కొంత డబ్బు, లేదా పలానా చోట ఇదయింది, దాని మీద కొంత డబ్బు. ఆ సర్వేలతోటి సేవ చేసే పవన్ కళ్యాణ్ ఇక పహల్గాం దాడిలో చనిపోయిన వాళ్ళకి తన వంతు సాయం చేశాడు, చాలా ఎక్కువ చేసినట్టే. ప్రభుత్వాలు చేయాలి, దీని మీద కేంద్ర ప్రభుత్వం చేయాలి, మన రాష్ట్రం వాళ్ళు చనిపోయారు కాబట్టి వాళ్ళు ఎక్కువ చేయాలి, వాళ్ళతో పాటు నేను ఉన్నానని చెప్పి సాయం చేసిన పవన్ కళ్యాణ్ అక్కడితో ఆగలేదు. పహల్గాములో భయపడకూడదు ఆ ప్రాంతానికి వెళ్ళిన వాళ్ళు. టూరిస్ట్ ప్లేస్ని టూరిస్ట్ ప్లేస్ లాగే ఉంచాలి. అది చేయాలంటే ఏం చేయాలి? డబ్బులు ఇచ్చి అక్కడ ఏదో చేయడానికి ఉండదు, లేకపోతే వేరే కొత్త ఫోర్స్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టడానికి ఉండదు, అక్కడ ఉన్న ఫోర్స్ సరిపోద్ది. కానీ ఒక భరోసా ఇవ్వాలి, ఇక్కడ ఏమీ లేదు, ఇక్కడ ప్రశాంతంగా ఉన్నది, మీరు వెళ్ళండి, హ్యాపీగా బోతల స్వర్గంలో ఎంజాయ్ చేయండి. ఏదో జరిగింది, ఏదో జరిగిపోయింది, అదొక పీడకల్లా మర్చిపోండి. ఎప్పుడో ఏదో జరిగిందని చెప్పి ఈరోజు దాన్ని కొనసాగిస్తూ వెళితే
మనిషి దైనందిన జీవితం ముందుకు సాగదు. ఒక యాక్సిడెంట్ జరిగిందని చెప్పి రోడ్డు మీద ప్రయాణం చేయడం మానేస్తామా? ఇది అంతే జరుగుతుంటుంది. ఇక జరగకుండా ఏం చేయాలన్న జాగ్రత్తలు తీసుకోవాలి తప్పించి, ఒకటి జరిగింది కదా అని దాన్నే మదన పడిపోయి ముందుకు సాగలేని పరిస్థితి ఉండకూడదని ఒక మెసేజ్ ఇవ్వాలని దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ ఇచ్చిన సందేశం ఇది. అందుకనే అక్కడ జనసేన జెండా పెహల్గాంలో రెపరెపలాడుతుంది. ఇక పెహల్గాంలో ఎగిరిన జనసేన జెండా ఉగ్రవాదాన్ని ప్రేరేపించే దేశాలు, రాజకీయ పార్టీలకు పవన్ ఓపెన్ ఛాలెంజ్. టూరిస్టులపై ఉగ్రదాడి ఘటనా స్థలంలో పంత నానాజీ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే ఆయన నేతృత్వంలో జనసేన జెండా ఎగరవేశారు. చూడండి ఎంత అద్భుతంగా రెపరెపలాడుతున్నది అది. ఇక పాక్కు దానికి మద్దతు ఇచ్చే దేశాలకు ఇదో శాంతియుత హెచ్చరికలు తుపాకీలతో చేయొచ్చు, మిసైల్తో చేయొచ్చు, బాంబర్లతో చేయొచ్చు, సైనికులతో చేయొచ్చు, కానీ ఇది ఒక శాంతియుత హెచ్చరిక. ఇదిగో మేము పీస్ పాటిస్తున్నాం. అక్కడ జెండాను ఎగరేసాం. మువ్వల జెండా ఒక పక్కన ఎగురుతున్నది. పవన్ కళ్యాణ్ జనసేన జెండా దాని మధ్యలో ఎగురుతుంది. ఒక శాంతి సందేశం. మేము తుపాకీలతోటే కాదు, దీంతో కూడా ఒక సందేశం ఇస్తామని చెప్పి మెసేజ్ పంపిస్తున్నాం. సరే, కొంతమందికి ఇవన్నీ ఎక్కవనుకోండి, ఎవరికి ఎక్కడ బుద్ధి చెప్పాలో అక్కడే చెప్పాలి. పావును ఏం చేయాలి? కర్రతోటే సమాధానం చెప్పాలి. పావును మేము ఆడిస్తాము, దాని చేతితో పట్టుకుంటాము, దానికి పాలు ఇస్తాము, దానికి ముద్దులాడతామంటే ఊరుకుంటుందా? కాటేసేస్తుంది. ఇది కూడా అలాంటిదే పాకిస్తాన్ దేశం కూడా. అందుకని వీళ్ళకి శాంతి పనికిరాదు. అయినప్పటికీ కూడా పీస్ మన నినాదం కాబట్టి ఆ రకంగానే ముందుకు వెళ్ళే ఆలోచనతో పవన్ కళ్యాణ్ చేసిన ఈ సందేశం. ఇక పెహల్గాంలో ఎగిరిన జనసేన జెండా భారత ఆత్మాభిమానానికి ఇది చిహ్నంగా మారుతుంది. ఇక కశ్మీర్ అభివృద్ధి చూసే పాక్ కన్నెర్ర చేసిందన్న పవన్ కళ్యాణ్, పాక్ కుట్రలకు అడ్డుకట్ట అవసరమన్న పవన్ కళ్యాణ్. ఇక పవన్ మాటలను చేతల్లో చూపించిన ఎమ్మెల్యే ఈయన ప్రాంతానికి వెళ్ళారు, అక్కడ జెండాని ఎగరవేశారు, ఒక మంచి సందేశాన్ని కూడా ఇచ్చారు. పెహల్గాంలో తివర్ణ ప్రతాప్తో పాటు జనసేన జెండా కూడా ఎగురవేశారు. ఉగ్రవాదానికి పాల్పడే వారికి గట్టి సందేశాన్ని జనసేనాని ఇచ్చాడు. దేశం ఇప్పుడు మునుపట్ల మౌనంగా లేదు, ఉండబోదు. ఇది ఆయన ఇచ్చిన హెచ్చరిక. అసలు పెహల్గాంలో ఆ జెండా ఎగరవేయడం, పెహల్గాంలో మరి జనసేన ఇచ్చిన సందేశం ఏంటో ఓసారి చూద్దాం. అందరికీ నమస్కారం. పాకిస్తాన్ స్వాధీనం చేసిన టెర్రరిస్టులు పహల్గాంలో 26 మంది సివిల్ పీపుల్ ఎవరైతే టూరిస్ట్ వచ్చారో వారందరి మీద అటాక్ చేసి వారందరినీ కాల్చి చంపిన సందర్భంలో దేశం విపత్తు కూడా బాధపడడం జరిగింది. ఆ సందర్భంలో యుద్ధ వాతావరణం, యుద్ధం కూడా చేయడం జరిగింది. నరేంద్ర మోడీ గారు వెంటనే స్పందించి భారతదేశ ఆర్మీ వివిధ దళాలు కూడా స్పందించి తగిన గుణపాఠం పాకిస్తాన్కి చెప్పడం జరిగింది. ఆ జరుగుతున్న సందర్భంలో మా నాయకుడు దేశభక్తి గలవాడు, మొట్టమొదటి నుంచి కూడా బాగా దేశభక్తి పవన్ కళ్యాణ్ గారు కొంతమంది ఎమ్మెల్యేలని తమిళనాడులో ఉన్న 6 మురుగన్ దేవాలయానికి కూడా వెళ్ళి ఆర్మ్డ్ ఫోర్సెస్కి ఎవరైతే యుద్ధంలో ఉంటామన్నారో వారందరికీ దైవ సంకల్పం కూడా ఇవ్వాలని చెప్పి ఆలోచనతో, దైవ బలం కూడా ఇవ్వాలన్న ఆలోచనతో భారతదేశం అన్ని విధాలుగా ముందంజలో ఉన్నప్పటికీ దైవ కృప, దైవ బలం కూడా ఉండాలన్న ఆలోచనతో ఆయన నన్ను పల్లి పంపడం జరిగింది. పల్లిలో మహావతార్ బాబాజీ ఒక గురువుగారు జీవ సమాధి దగ్గర ఉండగా నన్ను ఆయన ఆదేశాలు ఇచ్చాయో ఏంటో తెలియదు, నాకు ఇక్కడ రావాలన్న సంకల్పం కలిగింది. ఇవాళ పహల్గాం రావడం జరిగింది. ఇక్కడ జెండా, మన భారతీయ జెండా ఎగరేయడం జరిగింది. అలాగే జనసేన పార్టీ జెండా ఎగరేయడం జరిగింది. దేశభక్తికి, దేశానికి ఏదైనా ఇబ్బంది వస్తే జనసేన పార్టీ ముందుంటుందని చెప్పి ఒక సందేశం ఇవ్వడానికి, అలాగే ఎవరో ఏదో అయిపోయింది ఇక్కడ, ఇంకా ఈ వాతావరణం, యుద్ధ వాతావరణం కాశ్మీర్ ఉంటే చాలా చక్కగా జీవన విధానం అంతా కొనసాగుతుంది. బ్రహ్మాండమైన భద్రత మధ్య రోజు భద్రత కూడా అవసరమైన పరిస్థితులు ఇవాళ పూర్తి స్థాయిలో జనజీవనం బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. ఎటువంటి పుకార్లు నమ్మవలసిన అవసరం లేదు. టూరిస్ట్ అంతా బ్రహ్మాండంగా వస్తూ ఉన్నారు. ఏదైతే సంకల్పంతో పాకిస్తాన్ ప్రయత్నం చేస్తే ఇక్కడ టూరిజం 2 ఏళ్ళుగా డెవలప్ అవుతుంది కానీ ఒక కుట్ర పడిందో దాని గురించి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి టూరిస్టు బ్రహ్మాండమైన ప్రదేశం. భూతల సర్కార్కి అందరూ వచ్చి వెళ్ళవలసిందిగా కోరుతాం.
రైట్, ఇది కదా రోమాలు నిక్కబడుచుకుంటున్నాయి, రక్తం మరుగుతుంది. ఇది కదా ఇవ్వాల్సిన మెసేజ్. ఎందుకంటే ఒక సెలబ్రిటీలు ఇంటికే పరిమితం కాకూడదండి. ఒక మంచి పొలిటీషియన్ ఇంటికే పరిమితం అయితే ఆ నియోజకవర్గం పాడవుతుంది, ఆ పార్లమెంటు నియోజకవర్గం పాడవుతుంది. అలాగే రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉంటే రాష్ట్రం పాడవుతుంది, ప్రధానమంత్రి అయితే దేశమే పాడవుతుంది. అలాగే ఒక సినీ నటులు, అగ్రనటులు వాళ్ళు పెదవి విప్పాలి, మాట్లాడాలి, ఒక మెసేజ్ ఇవ్వాలి. అది ఆదర్శంగా తీసుకునే వాళ్ళు ఉంటారు. ఈరోజు చాలామంది హీరోలు చూస్తుంటాం మనం, బాలీవుడ్ అవనివ్వండి, టాలీవుడ్ అవనివ్వండి. వాళ్ళు ఏ ప్యాంట్ వేసుకున్నారో ఉదయం లేసరికి మార్కెట్లో ఆ ప్యాంట్ ఉంటుంది, ఏ షర్ట్ వేసుకున్నారో ఆ షర్ట్ ఉంటుంది. ఎందుకు? వీళ్ళు షర్ట్లో ప్యాంట్లు వీళ్ళకి తెలియక కాదు, కొనుక్కోకుండా రే మా హీరో వేసుకున్నాడు రా అది వేసుకుని తిరగాలి. శారీస్ లేడీస్ ఏ శారీ వేసుకున్నారో, ఏ చుడిదార్ వేసుకున్నారో, లేకపోతే ఏ డ్రెస్ వేసుకున్నారో అది ఉదయం లేసరికి మార్కెట్లో చలామణి అవుతుంది. అంటే మీరు మీకు తెలియకుండానే ఇంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నారు జనాలని. అది ఒక మంచి రూపంలో, ఒక మెసేజ్ రూపంలో ఈ రకంగా భారతదేశం, దేశభక్తి, అభిమానం, ఒక శాంతియుతమైన సందేశం, ఏ రకంగా మనుషుల నడవడిక ఉండాలి, తప్పులకి ఏ రకంగా వెళ్ళకూడదు, ఇలాంటివన్నీ ఇస్తే తప్పే ఉంది. దానికి ఏం ఖర్చు ఏమైపోద్దా ఒక మెసేజ్ ఇస్తేని? అది కదా ప్రతి ఒక్కరు ఆలోచించాల్సింది. ఈరోజు ఎమ్మెల్యే గారిని ప్రత్యేకంగా ఆయన పంపించారని చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఎవరు పంపించారండి? అంటే పంపించారు అన్నదాన్ని ఏదో హైలైట్ చేయాలని కాదు, ఈ ఆలోచన ఎలా వచ్చిందన్నది, ఆ దేశభక్తి ఎలా ఆయనలో నరనరాల్లోని జీర్ణించుకుపోయింది అన్నదానికి ప్రత్యక్ష నిదర్శనం ఇది. అంతేకాని వేరే రకంగా వేరే చెప్పాలని ఏం కాదు. ఏ రకంగా ఆయనకి నరనరాల్లోని జీర్ణించుకుపోయింది. ఇది కదా పవన్ కళ్యాణ్ అంటే, ఇది కదా జనసేనాని అంటే, ఇది కదా పవర్ స్టార్ అంటే, ఇది కదా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ అంటే. ప్రతి ఒక్కరూ ఆయన ఆదర్శంగా తీసుకోవడానికి, ఏమీ ఆశించకుండా పవన్ కళ్యాణ్ వెనకాతలు తిరగడానికి, జనసేన పార్టీలో ట్రావెల్ చేయడానికి కారణం ఇదే. ప్రతి ఒక్కరికి ఏవో స్వార్థాలు ఉంటాయి. ఆ జనసేనులకి అలాగే వీర మహిళకి వాళ్ళకి పెద్దగా స్వార్థాలు ఉండవు, ఈయనకి అసలు ఉండవు. ఆయన ఒక బోలా శంకరుడు, ఏది ఉంటే అది, ఏ కష్టం వచ్చినా సరే ఆయన ఇంట్లో కష్టం వచ్చినట్లుగా ఆయన ఫీల్ అయిపోతుంటాడు. ఇది కదా ఆయన అంటేనే. అందుకనే పవన్ కళ్యాణ్ అంటే ఇంత అభిమానం. పెహల్గాములో జనసేన జెండా ఎగరడం అంటే ఎవరు కూడా ఊహించింది. ఇక దేశం ఇప్పుడు మునుపట్లా మౌనంగా లేదు, ఉండబోదని కూడా సందేశం ఇస్తున్నాడు. ఇప్పుడు దాకా సైలెంట్గా ఉన్నాం, సైలెంట్గా ఉన్నంత మాత్రాన చేతగానితనం కాదు, చెయ్యలేనితనం కాదు, వైలెంట్ అయితే మండిపోతారు, మసైపోతారు అని చెప్పి ఇండైరెక్ట్గా చెప్తున్న పవన్ కళ్యాణ్. ఇక శాంతినే మార్గంగా చూసే జనసేన ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే శక్తులను ప్రజల గలం వినిపించారు పవన్ కళ్యాణ్. ఇక భారత భూభాగాన్ని, మన గౌరవాన్ని కాపాడతామని జనసేనని ప్రతిజ్ఞ చేశారు. ఇక కాశ్మీర్లో అభివృద్ధి, దేశం ఒక్కటే ముందుకెళ్తుందని కూడా ఆయన పిలుపునివ్వడం జరిగింది. ఇక వేదన చూసిన దేశం గుండెల్లో ఇప్పుడు ఉగ్రవాద కోరల పీకి గుణపాఠం చెప్తామని గట్టిగా హెచ్చరిస్తున్నారు కూడా. అంతేకాకుండా కర్తవ్యం జాగృతమైందని సందేశం కూడా ఇచ్చారు. ప్రతీకారం ప్రభుత్వం చూసుకుంటుందని, అభివృద్ధి ఐక్యతపై దృష్టి సారించాలని జనసేన పిలుపు. ఎంత అద్భుతమైన వర్డ్ అండి ఇది. చూడండి, ప్రతీకారం ప్రభుత్వం చూసుకుంటుంది. భారత ప్రభుత్వం ముందున్న లక్ష్యం అది. పక్క దేశాలు మన మీద దాడి చేసి మన మీద ఇబ్బందికర పరిస్థితులు పెడితే ప్రభుత్వం చూసుకుంటుంది. కానీ ప్రతి మనిషి చూసుకోవాల్సింది ఏంటంటే రాష్ట్ర అభివృద్ధి, దేశ అభివృద్ధి, ఐక్యత. అందరం కలిసి ఉండాలి, కలిసికట్టుగా ముందుకు సాగాలి. పక్కోడికి ఏదో ఇబ్బంది జరిగితే భలే జరిగిందిరా అని చెప్పి సంబరపడిపోయే రోజులు మానేయండి. ఈ జనరేషన్లో కూడా మంచి కోసం ముందుకు సాగండి అని చెప్పే ఎవరుంటారండి? చెప్పాల్సిన అవసరం ఏంటి? ఆయన సినిమాలు ఆయన చూసుకోవచ్చు, ఆయన రాజకీయాలు ఆయన చూసుకోవచ్చు. ప్రజల కోసం ఈ తపనలు పడడం, ఉగ్రవాదుల్లో చనిపోయిన వాళ్ళకి వెళ్ళడం, వాళ్ళకి నేనున్నానన్న భరోసా ఇవ్వడం, ఆర్థికంగా కూడా సాయపడుతుండడం. ఎక్కడో కౌలు రైతులు ఎక్కడో చనిపోతే ఆయనకి సంబంధం లేకపోయినా, ఆయన ఓటేస్తారో ఓటు వేయరో సరిపోయినా ఆ ప్రాంతానికి వెళ్ళడం, వాళ్ళకి వెల్ఫేర్ చేయడం. ఎక్కడో గిరిజన ప్రాంతాల్లో కాళ్ళకి జోళ్ళు వేసుకోపోతే, చెప్పులు వేసుకోపోతే వాళ్ళ దగ్గరికి పంపించి మీరు ఎలా నడుస్తారు, ఈ కొండ కోణంలోని ఆ ముళ్ళులు గుచ్చుకుంటాయి, లేకపోతే ఇంకో పురుగు పుట్రా కొడతాదని చెప్పి వాళ్ళకేమోని జోళ్ళు పంపించడం ఏంటి ఇదంతాని? ఇది కదా ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాల్సిన అంశాలు కదా. రాజకీయాలన్నీ కూడా పక్కన పెట్టండి, రాజకీయాలు నిత్యం చేసుకోవచ్చు, ఎలక్షన్ టైంలో చేసుకోండి. ఒక 2-3 నెలలు టైం ఇస్తారు కాబట్టి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎలక్షన్లో మీరు గెలిచో ఓడిపోయిన ఆ ప్రచారం వరకు కూడా మీరు ఇష్టం వచ్చినట్టు రాజకీయాలు చేయండి. కానీ మిగతా టైం అంతా కూడా ప్రజాసేవ చేయండి, ప్రజల కోసం ఆలోచించండి. మిమ్మల్ని నమ్మి గద్దెక్కించారు, అది ఎంతమంది చేస్తున్నారన్నది ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇక బాధితుల పట్ల ఎమ్మెల్యే గారు కూడా సానుభూతి చూపించారు. పంత నానాజీ గారు చిత్తశుద్ధితో అండగా నిలుస్తామని గట్టి నమ్మకం, కొండంత ధైర్యం నిండిన చర్య. ఇది ప్రజా పోరాటం, ఓ పార్టీ ఆక్రమణ కాదు.
ప్రజల కోసం పోరాడేది. ఇది పార్టీయో జెండాలో ఎజెండాలు ఇవన్నీ కూడా పక్కన పెట్టండి. ఓ జెండా కాదు, ఓ జవాబు కావాలి. ఇక ఉగ్రవాదాన్ని మట్టి కనిపించాలంటే అందరూ ధైర్యంగా గలం ఎత్తాలి, శత్రువుల గుండెల్లో అదిరిపోయేలా నినదించాలని సందేశం. ఇక పెహల్గాంలో త్రివర్ణ పతాకం పక్కన సగర్వంగా ఎగిరిన జనసేన జెండా. ఇక దేశంలో వెలిగే దీపంలా ఉందంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్. దేశ నలుమూలలోని సామాన్య ప్రజలకు సామాజిక మద్దతు. భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, చంద్రశేఖర్ ఆజాద్ లాంటి తెగువను నొక్కి చెప్పిన జనసేనాని పవన్ కళ్యాణ్. పెహల్గాంలో ఎవ్వరు ఊహించినటువంటి ఒక అద్భుతమైన దృశ్యం అది. ఎవరు నచ్చినట్లుగా వాళ్ళ దైనందిన జీవితంలో పనులు చేసుకున్నారు, బాధపడే వాళ్ళు బాధపడ్డారు, మర్చిపోయారు, అయిపోయింది. 26 మంది చనిపోయిందన్నది ఎలా నెమ్మదిగా మర్చిపోతున్నారు. కానీ పవన్ కళ్యాణ్ మర్చిపోలేదు, దాన్ని అక్కడ గుర్తుండేలా చేస్తానంటున్నాడు. ఎవరైతే ముష్కరులు ఉన్నారో వాళ్ళని తుదముట్టించే వరకు కూడా అన్ని రకాలుగా ముందుకు సాగాలని దేశ పౌరులకి పిలుపునిస్తున్నాడు, యువతకి పిలుపునిస్తున్నాడు ఆయన. ఈయనెళ్ళి మేము ముష్కరులను చంపుతాము, మేము వాళ్ళని చంపేసి వచ్చేస్తానని చెప్పట్లేదు. ప్రతి యువత మేల్కోవాలంటున్నారు. భారత రక్తం ప్రతి ఒక్కరూ నరనరాల్లోనే ఎక్కించుకోవాలంటున్నారు. దేశభక్తి ఉండాలి అంటున్నారు. అందుకే జనసేన జెండా పెహల్గాంలో ఎగిరింది అని చెప్పి మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్. ఇదిరా దేశభక్తి అంటే, ఇదిరా పవన్ కళ్యాణ్ అంటే.